పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితో ఉన్నాము. జూబ్లీ హిల్స్ లో అంటే 50-50 అని మొదటి నుంచి చెప్పుకుంటూ అటు ప్రజల నాడి తెలుసుకొని అటు బీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రచారం ఇవన్నిటిని కలుపుకొని చివరిగా చూస్తే దాదాపు 25,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అసలు ప్రచారానికి సంబంధం లేకుండా గెలుపుకి సంబంధం లేనట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? ప్రచారం గెలుపు కంటే కూడా ప్రజలతో సంబంధం ఉంది కాంగ్రెస్. అందుకని ప్రజలు ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నా. చాలామంది ఊహలకు అందని విజయం, కానీ ముఖ్యమంత్రి గారు ఊహించిన విజయం. ఆయన 30,000 అన్నాడు, ఒక 4,000 అట్ట తగ్గి ఉంటుంది అంతే. కానీ అక్కడ జరిగిన అబద్ధ ప్రచారాలు ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక 3-4,000 తగ్గి ఉంటాయి. కానీ ఆయన అంచనా అయితే మిస్ కాలేదు. నాలాంటి వాడు అనుకున్నదైతే ఒక 10,000 ప్లస్తో వస్తాడు అని ఒక నమ్మకం అయితే ఉండే. కానీ ప్రతి రౌండ్లో ఒక కన్సిస్టెంట్ మినిమం 3,000 యావరేజ్ ఏమంటారు మెజారిటీ రావడం అనేది చాలా స్ట్రాంగ్గా ప్రజలు కాంగ్రెస్ వైపు ఆలోచించడం అర్థమవుతుంది. పైకి ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకున్న లోపాయికారి ఒప్పందం జరిగింది. కాంగ్రెస్ కి బీజేపీకి ప్రాంతీయ పార్టీని తొక్కాలనే చూశారు అని అంటున్నారు. ఏం చెప్తారు? అంటే బైపోలార్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రేమో, బీజేపీ వాళ్ళు కూడా వచ్చిండ్రేమో, ఇంకా వేరే పార్టీలు కూడా వచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ గెలవాలని కోరుకొని ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పేలవమైన పెర్ఫార్మెన్స్ వెనుక బీజేపీ పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉండడాని వెనుక బీఆర్ఎస్ గెలవాలనే ఎత్తుగడ ఉంది. అది బీఆర్ఎస్ గెలవడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపు సీక్రెట్గా మళ్ళీండ్రేమో. ఏదైనా జరగవచ్చు. అక్కడ నవీన్ యాదవ్ కూడా ఒక బీసీ సామాజిక వర్గం చేయబట్టి యాదవ్ సమాజమే కాదు, బీసీ సమాజం మొత్తం కూడా తనకు అనుకూలంగా మారింది. వాళ్ళు పార్టీలు ఏం చూడలే కాబట్టి ఇంకా ఇంత పెద్దన జరిగిందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా ఈ ఎన్నిక చాలా కాంక్రీట్గా జరిగింది. పార్టీ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సమిష్టి ఒక కృషికి ఇది ఫలితం. బీహార్లో జరిగిన ఎన్నికలను ఏ విధంగా చూస్తారు? అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియాకు మహాగఠబంధన్ వెనుకబడిన కారణం అంటే పూర్తిగా కనీసం 50 సీట్లు కూడా సాధించలేని పరిస్థితి. ఇప్పుడు వ్యక్తులకు వ్యతిరేకంగా, పార్టీల విధానాలకు వ్యతిరేకంగా పోరాడగలుగుతాం, కానీ ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓట్ చోరీ అని 65 లక్షల ఓట్లు తీసేస్తే ఎలక్షన్ కమిషన్తో పోరాడాల్సిన అవసరం వచ్చిందే. అక్కడ 10,000 రూపాయలు ఒక మహిళకు, 2.5 కోట్ల మహిళలకు 30,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ నుంచి ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో పంచిన చరిత్ర మోదీది. ఇక మరి ఇంత నితీష్ కుమార్ గట్టోడు, మోదీ గట్టోడు అంటే మరి ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్య ఎందుకు చేసినట్టు? మహిళలకు 10,000 రూపాయలు పంచిండ్రు మొదటి దశ ఎన్నిక తర్వాత ఊహించి. మేము ఓడిపోబోతున్నాం, నష్టపోతున్నాం అని తెలిసినాక సామధాన దండ కాదు, ఓన్లీ డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడానికి. ఇప్పుడు గతంలో బీహార్కి ఒక 60,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చిండ్రు, ఎప్పుడు 2017 ఆ ప్రాంతంలో. తర్వాత కాశ్మీర్కు 1,00,000 కోట్ల పైచిలకు ప్యాకేజ్ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ప్యాకేజీలు కాదు, ఇక బడ్జెట్ నుంచి ప్రజలకు పంచిండ్రు. ఇప్పుడు మేము రేపు ఏదైనా ఎన్నిక ఉన్నాం అనుకో, మేము కూడా ఒక 10,000 రూపాయలు బడ్జెట్ నుంచి తీసి పంచితే ఎట్లుంటుంది? అగో గట్ల గెలిచి కూడా మాది గెలిపని చెప్పి సంకలు గుద్దుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మోదీకి, బీజేపీకి భారతదేశ ప్రజలు భవిష్యత్తులో మంచి గుణపాఠం చెప్తారు. ఒకరోజు బీహార్ ఎన్నికలకు ముందు, ఒకరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కు ముందు బాంబ్ బ్లాస్ట్ ఎర్రకోట దగ్గర జరిగింది. ఏమంటారు? అది ఒక ఎత్తుగడ అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అట్లా అంటే బాంబు వెలిగిన దానికి మాకేం సంబంధం అంటారు. దొరికిన తర్వాత బాంబు పేలేదాకా ఏం చేస్తున్నాడు అమిత్ షా గారు? దొంగలు దొరికిన తర్వాత ఎవరైతే ఉగ్రవాదులో సోకాల్డ్ ఎవరో అసలు దాంట్లో పెద్ద అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితి ఎలక్షన్ల ముందే జరగడం అనేది భారతదేశం ప్రజల యొక్క దుస్థితి. ఏం చేయాలి? బాంబులు వీళ్ళ పరిపాలనే పేలుతాయి, మళ్ళీ వీళ్ళకు సానుభూతి కావాలి. ఫెయిల్యూర్ కాదా అది ప్రభుత్వానికి? కాబట్టి బాంబులు ఎందుకు పేలుతున్నాయి, ఓట్లు ఎందుకు పోతున్నాయి, పైసలు ఎందుకు పంచుతుండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఖూనీ చేస్తున్నారు ప్రజలు ఆలోచించి, జంజీనే కాదు భారతదేశ జనం కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే రోజు భవిష్యత్తులో ఉంటుంది. చూస్తారు కదా, అది బంగ్లాదేశ్లో గిట్లనే జరిగింది, నేపాల్లో గిట్లనే జరిగింది, శ్రీలంకలో గిట్లనే జరిగింది. పాలకుడు నియంత అయితే ప్రజా తిరుగుబాటు తప్పదు. అక్కడ దానిక తెచ్చుకోవద్దు మోదీ గారు అని చెప్పి తెలియజేస్తుంది.
దేశ శాంతి భద్రతల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా మొదటగా హైదరాబాద్ లో జరిగిన బాంబు బ్లాస్ట్ల గురించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శిస్తుంటుంది. లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ల గురించి. మరి ఇప్పుడు ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మరి మీరేమంటారు? ఇప్పుడు దాన్ని చేస్తే వీళ్ళు రాజకీయం చేస్తారు. పుల్వామా చేస్తే కూడా అట్నే అన్నారుగా. ఇప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధము మీరు ఎందుకు వెనకకి వచ్చిందంటే అఫ్ఘాన్ సింధూర్ను కూడా అట్నే అన్నారు కదా. మనం మాట్లాడితే ఇంకే ఈ మధ్య కొత్త ముచ్చ అంతర్జాతీయ కుట్రలో రాహుల్ గాంధీ భాగం అవుతున్నట్టు. నా ఊర్లో ఓటు పోతుందని మేము చనిపోయినామని ఓటు తీసేస్తే చచ్చిపోయినోడు వచ్చి రాహుల్ గాంధీతో ఛాయ్ తాగితే మీరు చంపిన ఏది మీరు ఓట్ల రూపంలో చంపిన వాళ్ళు వచ్చి సార్ నేను బతికే ఉన్నా నేను చచ్చినట్టు అది రాసి ఉన్నది సార్ అని వాళ్ళు వచ్చి ఛాయ్ తాగితే వాళ్ళు పోయి సుప్రీంకోర్టు కేసు వేస్తే దానికి సమాధానం లేదు. కానీ ఇది ఇట్లా ఎన్నికల్లో గెలిచి ప్రజల నోళ్ళు ఇది దొంగతనంగా గెలిచి ప్రజల నోళ్ళు మూయాలని అంటే ఎవరు కూడా ఒక రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, తర్వాత ప్రజలే తిరిగి బుద్ధి చెప్తారు. త్వరలో మరికొన్ని బై ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు, ఏం చెప్తారు? ఆయననే ఎట్లా వస్తుందో అడుగుమని చెప్పు. వస్తే ఇప్పుడు వీటి మీద ఆశ పెట్టుకొని ఉండుంటాడు. ఇట్లాంటి ఏ ఎన్నిక వచ్చినా ప్రజాస్వామ్యయుతంగా కోర్టులు చెప్పినట్టుగా ఎదుర్కొనే సత్తా ఉంది. ఎన్నికల్లో గెలిచే సత్తా కూడా ప్రభుత్వానికి ఉంది, పార్టీకి ఉంది.